నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ రోజున రైతుల పక్షాన ఇందూరు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ డిస్టిక్ రైతులకు శుభ దినము. ఎందుకంటే గత ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం నరేంద్ర మోదీ గారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు పసుపు బోర్డును ఏర్పాటు చేసి మనకు కానుక ఇచ్చారు. మరి దాంట్లో రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, ఎంపీ గారు కావచ్చు, రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, వారి చొరవ ఎంతో ఉన్నది. మరి రైతుల పక్షాన ఇలా ఒక పసుపు పండించే రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయనేది రైతు పరంగా అందరికీ తెలిసిన విషయం. అది కూడా నరేంద్ర మోడీకి తెలిసిన విషయం. కాబట్టి ఇలా రైతు కొరకు పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. అయితే పసుపు బోర్డు ఇవ్వడం వల్ల ఎన్ని లాభాలు రైతులకు ఉంటాయనంటే, పసుపును రేటు మనమే నిర్ణయించుకోవచ్చు. ఏదైతే ఆర్మూరు పట్టణ రైతులు కావచ్చు, అక్కడ ఉన్న గ్రామాల రైతులు కావచ్చు, వాళ్ళు పసుపును మహారాష్ట్ర సాంగ్లీకి తీసుకెళ్ళి అక్కడైతే బిజినెస్దారులు కావచ్చు, అక్కడ ఉన్న దళారులు కావచ్చు, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన రేటును వాళ్ళు నిర్ణయించిన రేటుకే అమ్ముకొని రావాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా మన బోర్డు మనకు వచ్చింది కాబట్టి మనమే రైతు దగ్గర మనమే నిర్ణయం చేసుకునే అవకాశం దక్కింది. మళ్ళీ కృత్రిమ పరికరాలు ఇచ్చే అవకాశం దక్కింది. దాన్ని మన నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు కానుకగా నరేంద్ర మోదీ గారు అప్పగింది కాబట్టి ఆయనకు రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇంకో విషయం ఏమంటే, మరి గతంలో మొన్న 15 రోజుల క్రితం నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. అది రైతులు అడగకుండానే మొన్న 10,000 రూపాయలు ప్రకటించిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీది. అదే నరేంద్ర మోదీ గారు అని చెప్పగలుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇస్తాం అని చెప్పి ఇప్పటికీ మూడు సార్లు మోసం చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాష్ట్రంలో. 7,000 ఒక సీజన్కి 7,500 కోట్లు అవుతే ఆ 14,000, 15,000, 16,500 కోట్లు రుణమాఫీ అని చెప్పేసి రుణమాఫీకి బదిలీ చేసి రైతు భరోసాను కాళ్ళ కింద పెట్టి కాళ్ళతో తొక్కేసిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నేను అడుగుతా ఉన్నా, ఇలా కాంగ్రెస్ నాయకులకు రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు. ఒక దిక్కు వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెప్తాడు, సీఎం గారు ఒకటి చెప్తాడు, మాటకు మాట పొందడం లేదు. మరి గున్నడే సంక్రాంతికి మీ ఫోన్లో టంగ్ మని శబ్దం వస్తుంది, రైతు భరోసా మీ ఖాతాల్లో పడతాయని చెప్పేసి మోసం చేసే మాటలు. మళ్ళీ సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ 26 జనవరికి మళ్ళీ వేస్తామని చెప్పేసి మోసం చేసే మాటలు చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు వేస్తారా? ఎప్పుడైనా వాళ్ళకే కరెక్ట్ అయిన సమాచారం లేదు, కరెక్ట్ అయిన నిర్ణయం లేదు వాళ్ళది. అందుకొరకే ఇక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతుల పక్షాలకు కావచ్చు, జనాలకు కావచ్చు చాలా మాటలు ఇచ్చి మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు రాబోయే స్థానిక సంస్థలు కావచ్చు, సర్పంచ్ ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది ఈ రోజులో. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఓటేయకుండా రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఓటు ఇవ్వాలని గెలిపిస్తే రేపు మీ యొక్క ఆశలను పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పోరాడి సాధించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మనం అందరం కూడా కలిసి పోరాడే తత్వాన్ని మనం నిర్ణయం చేసుకోవాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు చెప్తాం.